సో లాస్ట్ సండే రోజు మనం మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి, వాళ్ళ బిహేవియర్ చేంజెస్ మాట్లాడుకున్నాం. అయితే దానికి గల కారణాలు మీరు చాలా చెప్పారు. అందులో ఒక కారణం ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్స్. ఇప్పుడు ఇంకా హాలిడేస్ లో ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకా దానికే పట్టుకొని కూర్చుంటూ ఉంటారు. మరి ఏంటి టీనేజర్స్ లో ఆ మొబైల్ వాడకాన్ని ఎలా తగ్గిస్తూ మనం వాళ్ళని బయటకు తీసుకురావాలి? ఇక్కడ మనం మొట్టమొదటిగా చూడాల్సింది ఏమిటంటే అండి, మొబైల్ అనేటువంటిది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, వాళ్ళకి రిలాక్సేషన్ లేదు, అక్కడ ఉన్నటువంటి ఆ పని నుంచి కొంచెం దూరం జరగటానికి ఉపయోగించుకునేటువంటి ఒక సాధనం. సో మనం జనరల్గా ఏమిటంటే వాళ్ళు చూడండి, చదువుకున్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలని మనం చెబుతాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ రెస్ట్ ఆ మొబైల్ వైపు నుంచే వాళ్ళు చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. అదే రెస్ట్ అనుకుంటారు. రైట్. సో ఇక్కడ ఏమిటంటే వాళ్ళు జనరల్గా ఆ పని నుంచి తప్పించుకోవడం కానివ్వండి, ఆ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడం కానివ్వండి, లేదా స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి అదేని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇక్కడ సమస్య ఏమిటంటే అవర్స్ టుగెదర్ వెళ్ళిపోయేటువంటి పని. టైమే తెలియదు. అది టైమే తెలియదు. మీ ముందు ఏదైనా 2 పనులు ఉన్నప్పుడు అండి, రెండింటిలో ఏది ముందుగా మీరు పిక్ చేస్తారు? ఖచ్చితంగా మనకి అంత ఇబ్బంది పెట్టినటువంటి పని, మన బ్రెయిన్ పెద్దగా ఉపయోగించకుండా కొంత హ్యాపీనెస్ వస్తుంది అని అనిపించేటువంటి పని. సో హ్యాపీనెస్ వస్తుంది అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. నిన్న మనం టీనేజర్స్ది ఐ థింక్ విజయవాడలో అనుకుంటాను, పటమట పరిధిలో 2 థార్ వెహికల్స్, అంటే మీకంటే మేం గ్రేట్, మీకంటే మేం గ్రేట్ అంటూ ఇద్దరు చాలా పొట్లాడుకున్నారు. రాత్రి జరిగిన సంఘటన, థార్ కార్ తో ఒకరినొకరు ఢీకొన్నారు. అంటే టీనేజర్స్ లో ఇది కూడా ఒక సమస్య అంటారా? ఖచ్చితంగా. అంటే కాంపిటీషన్, అది చాలా మంచి ఉదాహరణ. మన ఇప్పుడు మన డిస్కషన్ కి వాళ్ళు కూడా టీనేజర్స్, ఐ థింక్ అరౌండ్ లెస్ దెన్ 20 years ఉన్నట్టు పిల్లలు, 18-19 ఉన్నారు అనుకుంటా వాళ్ళు. సో ఖచ్చితంగా ఏమిటంటే వాళ్ళలో ఒక తెలియనటువంటి ఒక అహంకార ధోరణి, ఆ పని చేసినప్పుడు దానికి ఉన్నటువంటి పర్యవసానాలు తెలియకుండా ఉండేటువంటి రెండో విషయం. మూడవది ఏమిటంటే పెరిగినటువంటి వాతావరణంలో నేనే గ్రేటు అని ఒక తెలియకుండానే అది చుట్టుపక్కల వాతావరణం నుంచి కానివ్వండి, పేరెంట్స్ నుంచి కానివ్వండి బహుశా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కారణాలు ఏమవుతాయంటే అక్కడ లాజికల్గా మనం ఆలోచించకుండా, ఆ పర్యవసానాలు మనం ఆలోచించకుండా అప్పుడు వచ్చినటువంటి ఆ ఎమోషన్ మాత్రమే ప్రాతిపదిక తీసుకుని రియాక్ట్ అవ్వటం అనేటువంటిది ఈ ఏజ్లో పర్టికులర్లీ పిల్లలు చేస్తారు. మీరు అందుకే మీరు చూస్తే ఎవరైనా సరే ఎమోషనల్గా వెంటనే డిస్టర్బ్ అవుతారు ఆ పిల్లలు. మీరు అదే పిల్లలతో మీరు కొంత సమయం అయిన తర్వాత, ఆ సమయంలో మీరు డిస్కస్ చేయకండి, మీరు కొంత సమయం అయిన తర్వాత నెక్స్ట్ డే కానీ